నమస్తే. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి 15 మధ్యలో 807 మెంబర్స్ కిడ్నాప్ అయ్యారు. అంటే మిస్సింగ్ కేసెస్, కిడ్నాప్ అన్నదిలేమో మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. అంటే రోజుకు 54 మెంబర్స్ అన్నట్టు. ఇంట్లో 509 ఆడవాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు. అంటే 2/3 ఆఫ్ ద టోటల్ కేసెస్. అండ్ 298 మగవాళ్ళు ఉన్నారు. మళ్ళీ అందులో 169 టీనేజర్స్ ఉన్నారు. 138 గర్ల్స్, 71 బాయ్స్, 191 మైనర్స్ ఉన్నారు. అందులో 146 గర్ల్స్, 45 బాయ్స్. అవుట్ ఆఫ్ టోటల్ 807 కేసెస్లా పోలీస్ ట్రేస్ చేసింది ఇంతవరకు కేవలం 235 మెంబర్స్ని మాత్రమే. అంటే ఇంకా 572 మెంబర్స్ అన్ట్రేసబుల్. అండ్ ఇక్కడ టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. అదేంటంటే ఎవరన్నా చిన్న పిల్లలను, అమ్మాయి కానీ అబ్బాయిని కానీ, నేను ఇల్లు మిస్ అయిపోయినా, నాకు ఇల్లు తెలుసు కానీ నాకు అర్థమైతలేదు అని చెప్పి అడుగుతారు. అడిగితే వీళ్ళు ఆ ఇల్లు చూపెట్టడానికి పోయినప్పుడు ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు. ఇది వన్ సార్ట్ ఆఫ్ గేమ్. అండ్ ఈ మిస్సింగ్ కేసెస్లకు చాలా కారణాలు ఉన్నాయి. అక్రమ రవాణా, ఇవి డైరెక్ట్ కిడ్నాప్లే. కుటుంబ కలహాలు, ఇంటి తగాదాలు, గృహ హింసలు, ఆర్థిక బాధలు, సురక్షితమైన జీవన పరిస్థితులు లేకపోవడం, వలసల వల్ల కావచ్చు, ఉద్యోగాలు లేకపోవడం కావచ్చు, మానసిక వ్యాధుల వల్ల కావచ్చు, దోపిడీల వల్ల కావచ్చు, పట్టణ ఒత్తిళ్లు కావచ్చు. ఇవన్నీ కారణాల వల్ల చాలా ఫ్యామిలీస్, కమ్యూనిటీస్ ఆందోళనలో ఉన్నారు. వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, ఏదేమైనా ఇంతమంది మిస్ కావడం అనేది కొంచెం భయాందోళనకు గురి చేసే విషయాలే.